దేవుని స్తోత్రం. హల్లెలూయా. హోసన్న వైఎస్ఎస్ మినిస్ట్రీ పరిచయ తరపున మీ అందరికీ శుభాభివందనాలండి. ఉదయకాల దిన దేవుని చేత ప్రభు మిమ్మల్ని నింపి మీరు చేయు ప్రతి ప్రయత్నములు పరిచేతి పనులన్నిటిలో కూడా నా దేవుని హస్తం మీకు తోడుగా ఉండి అన్ని విషయాల్లో మిమ్మల్ని ఆదరించి మిమ్మల్ని ధైర్యపరిచి విజయము కలిగిన మార్గంలో మిమ్మల్ని మీ కుటుంబాల ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన నా దేవుని బిడ్డలారా, ఉదయకాలమైన ఒక చక్కని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 8వ వాక్యం. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను అంటున్నారు. నిశ్చయంగా ఈ వాక్యము దేవుడు మీ జీవితంలో నెరవేర్పు కలిగించునుగాక. ఉదయకాలం వేళ మీకు కావాల్సిన ఆయన ఉపదేశముతో మిమ్మల్ని ధైర్యపరిచి బలపరచునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు తనను నమ్మిన వారికి, తనను ఆశ్రయించిన వారికి, తన వైపు చూస్తున్న వారికి ఉపదేశం చేస్తాడండి. అనగా ఉపదేశం ఎందుకయ్యా అంటే ఎట్టి కష్టాల్లోనైనా బాధల్లోనైనా ధైర్యంగా ముందుకు నడిపించబడడానికి. దేవుని ఉపదేశము ఒక జ్ఞానయుక్తమైన మార్గంలో నడిపిస్తుందండి. నీ మీద దేవుని యొక్క ఆలోచన ఉంది కాబట్టి నీ ఎదురుగా ఉన్న విస్తారమైన ఆ యొక్క శోధనలకరమైన మార్గములలో నువ్వు క్షేమంగా నడిపించబడినట్లుగా దేవుడు చక్కటి త్రోవ నీకు తెలియజేసి ఆయన కృపతో నిన్ను నడిపిస్తాడు. అట్టి కృపతో ప్రభు మిమ్మల్ని నింపి నడిపించునుగాక. ప్రియమైన నా దేవుని బిడ్డలారా, ఉదయకాలం వేళ దేవుడు తన వాక్యంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీకు చక్కటి ఉపదేశము చేస్తాడట. నీకు ఈ వ్యాపారములు, నీ యొక్క కుటుంబ వ్యవస్థ దీవించబడే రీతిగా చక్కటి ఆలోచన కూడా నీకు ఇస్తానంటున్నాడు. నీ మీద ఆయన కనుదృష్టి ఉంచుతానంటున్నాడు. దేవుని కనుదృష్టి నీ మీద ఉన్నప్పుడు నీవు చేయు ప్రతి ప్రయత్నంలో కూడా దైవ సహాయం నిరంతరం కలుగుతుందండి. కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 6వ వాక్యం చూస్తండి. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపద నుండి వారిని విడిపించెను. వేరొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను వారిని నడిపించెను అనేసి ఇక్కడ రాయబడి ఉంది. ఇక్కడ దేవుని బిడ్డలు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చక్కని త్రోవ వాళ్ళకి బోధించి వారిని నడిపించారండి. కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 13వ వాక్యంలో కూడా చూసినప్పుడు అండి, యెహోవా ఆకాశం నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు అనేసి ఇక్కడ రాయబడి ఉందండి. దేవుడు నరులందరినీ దృష్టిస్తున్నాడు. ఎందుకు దృష్టిస్తున్నాడంటే చక్కటి ఉపదేశం చేసి వారికి మేలైన మార్గాన్ని బోధించి వారు చేయుచున్న ప్రయత్నాల్లో, పనులలో ఒక విజయాన్ని వారు చూడాలని దైవ కాంక్ష, దైవ కోరికండి. ఈ ఉదయకాలం వేళ ఎందరో మాటలు మీరు తీసుకుంటున్నారు మీ వ్యాపారములలో, మీ పనులలో. మరి దేవుని చిత్తము అనగా దేవుని ఉద్దేశము, దేవుని మాట మీరు తీసుకొనగలుగుతున్నారా అని ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఎవరు చూచినా చూడకపోయినా నీ ప్రతి అడుగుని దేవుడు చూస్తున్నాడండి. దేవుడు నీ జీవితాన్ని హెచ్చించాలని, నీ జీవితాన్ని ఆశీర్వదించాలని ఆయన తెరచిన కన్ను మూయకోకుండా చూస్తున్నాడు. వాక్యం అంటుందో నిన్ను కాపాడువాడు కొనుక్కుడు నిద్రపోడు అంటున్నాడు. అలాగే కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 6వ వాక్యంలో చూస్తే, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించను అనేసి రాయబడి ఉండిద్దండి. అంతేకాదు కీర్తనలు 34వ అధ్యాయము 19వ వాక్యంలో చూస్తే, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును అనేసి ఇక్కడ రాయబడి ఉంది. అంటే దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఆపత్కాలంలో ప్రత్యక్షమయ్యి విడిపిస్తున్నాడన్న వాస్తవాన్ని గ్రహించాలి. ఉదయకాలం వేళ నువ్వు ఎటువంటి ఆపదలతో పోరాడుతున్నావు, ఎటువంటి కష్ట నష్టాలతో, కన్నీళ్ల అనుభవాలతో పోరాడుతున్నావో నాకైతే తెలియదు. కానీ మహిమ కలిగిన దేవుడు తన బాహువస్తము నీ మీద చాపి అద్భుతములు మీ కుటుంబ వ్యవస్థలో జరిగించునుగాక. ఆ రీతిగా నా దేవుని హస్తము ఉదయకాలం వేళ దినదేవుని చేత మిమ్మల్ని, మీ కుటుంబాలను నింపి మీరు చేయు ప్రతి ప్రయత్నంలో చక్కటి ఆలోచనలు ఇచ్చి, విజయాన్ని ఇచ్చి, మీ చేతి వ్యాపారాన్ని ఆశీర్వదించి, మీ ఉద్యోగాలను ఆశీర్వదించి, దిన ప్రయత్నాలన్నీ కూడా దేవుడు ఆశీర్వదించి సఫలపరిచి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ వైపు చూస్తున్నాడు, నీకు చక్కటి ఆలోచన ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి ఏదైనా ప్రార్థనాపూర్వకంగా
నీ జీవితం కొనసాగునట్లుగా నీవు దేవుని మీద ఆనుకొనగలిగితే, ఆధారపడగలిగినట్లయితే ఎటువంటి పరిస్థితుల్లోనైనా నీ జీవితాన్ని ఆశీర్వదించి దీవించి ప్రభు ముందుకు నడిపిస్తాడన్న వాస్తవాన్ని గ్రహించండి. అట్టి కృపతో ప్రభు మిమ్మల్ని ముందుకు నడిపించునుగాక. ఆమెన్. మీ కొరకు చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూడగు దేవా, మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ యొక్క ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలైన వారిని దీవించి ఆశీర్వదించు. నీ బిడ్డల మీద నీ కనుచూపుంచి నీ ఉపదేశము తెలియచేసి చక్కటి జీవ మార్గాలు నీ బిడ్డలకు బోధిస్తానని ఉదయకాలం వేళ మాట్లాడావు నా తండ్రి. ప్రార్థనలు ఏకీపించున్న నీ బిడ్డలైన వారిని అయా కరుణించు, కటాక్షించు, కృప చూపించు. నలదిశలా నీ హస్తపు తోడుగా ఉంచి ముందుకు నడిపించు. అక్కడ అవసరతలు తీర్చు. ఆ రీతిగా కృపాక్షేమాలతో నీ బిడ్డలైన వారిని నింపి బలపరచమని, అడిగినంతకన్నా అధికమైన కృపతో నీ బిడ్డలైన వారిని నింపమని, ఆ రీతిగా కన్నీళ్ళకి నీ యొద్ద జవాబు ఉంది నా ప్రభువా. నీ కృపాక్షేమాలతో నీ బిడ్డలైన వారిని నింపు. ఎటువంటి చీకు చికాకులు కలిగిన మార్గంలో నీ బిడ్డలు అయా కలవరం చెందుతున్నారో, కన్నీళ్ళ పర్యాంతరంలో జీవితం ముందుకు నడిపించబడుతుందో జ్ఞాపకం చేసుకో. నీ ఉపదేశముతో ఆదరించు, ధైర్యపరచు. మరణాపేక్ష కలిగిన ఆలోచన, తలంపు, ప్రేరేపణ నుంచి నీ బిడ్డలకు విడుదల దయచేసి జీవ సంబంధమైన అనుభవాలతో నీ బిడ్డలైన వారిని నింపి తృప్తిపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్ని సన్నిధి సహవాసం కృప మీకు తోడై ఉండి ముందుకు నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఆమెన్.